సో ఏసీఈజీ ఐకేఎంఓ ఓఎస్యూడబ్ల్యూ. సో ఏసీకేఓ. సో ఇది దగ్గర లెటర్స్గా లేవు. సో మామూలుగా ఏం చేయాలంటే ఈ విధంగా మనకు దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ఏ నెంబర్ ఎంత 1, సి నెంబర్ 3, ఈ నెంబర్ 5, జీ నెంబర్ 7. ఇదేమైందంట ఐకేఎంఓ. ఐ అంటే ఎంత 9, కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే 15. ఏమైంది ఇక్కడ చూద్దాం మరి, పెరిగిందా? ఇక్కడ ఎంత అయింది +8 అయింది. ఓకేనా, ఇక్కడ ఎంత +8, ఇక్కడ 5 + 3 అంటే ఇది కూడా +8. సో ఇక్కడ కూడా అగైన్ +8. సో ఈ సిరీస్ అనేది ఏంటంటే +8గా పెరగడం జరిగింది. ఓకేనా, +8. సో మనం ఆప్షన్ త్రూ వెళ్దామంటే ఆప్షన్ త్రూ వెళ్దాం, డైరెక్ట్ వెళ్దామంటే డైరెక్ట్ వెళ్దాం. ఓకేనా, సో ఇక్కడ అన్నిట్లలో మనకి వైఏ ఉంది. నెక్స్ట్ జెడ్ చూద్దాం. జెడ్ అంటే ఎస్. ఎస్ అంటే ఎంత 19, ఎస్ అంటే 19, 19 + 8, 19 + 8, 19 + 8 అంటే ఏంటి 27, 19 + 8 అంటే 27. సార్ ఆల్ఫాబెట్లో 27 ఉంటుందా అంటే ఉంటుందండి. ఓకేనా, 26 లెటర్స్ అయిపోయాక మళ్ళీ దాన్ని కంటిన్యూస్ సిరీస్గా చూస్తే 27 ఏమవుతుంది ఏ అవుతుంది, 27 ఏ అవుతుంది, 28 ఏమవుతుంది బి అవుతుంది, 29 సి అవుతుంది. ఈ విధంగా. సో ఇక్కడ ఫస్ట్ అయితే రాంగ్, ఇక్కడ ఏ ఉంది, ఏ ఉంది, సి ఉంది, సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి, ఈ ఉంది. లాస్ట్ ఏంటి డబ్ల్యూ. సో డబ్ల్యూ ఎంత 23. సో 23 ప్లస్ ఎంత మనం 8 కలుపుతుంది కదా, 23 + 8. సో 8 + 3 అంటే మనకి 11. సో 31. మరి 31 అంటే ఏమవుతుంది? ఓకేనా, 31 అంటే ఏమవుతుంది? సో 31 నుంచి 26 తీసేయండి. 31 నుంచి 26 తీసేస్తే మనకి ఎంత అవుతుంది 5 ఉంటుంది కదా. 5 అంటే ఈ, 5 అంటే ఈ అంటే వైఏ సి. సో ఇక్కడ నన్ ఆప్షన్ ఉంది కాబట్టి మిగతాయి కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే మంచి Q17 కదా. 17 + 8 అంటే 17 + 8 అంటే 25. 25 అంటే వైఏ కదా, వై. సో వైఏ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.